డాక్టర్ సుమన్ గారు, మీరు అంటే వైద్యంలో ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అన్నీ ఉన్నారు. గతంలో మనకు జనరల్ స్టోర్లో కూడా మందులు దొరికేటి. జ్వరం వచ్చినప్పుడు పోతే జనరల్ స్టోర్ వాళ్ళు ఈ పారాసిటమాల్, ఈ నొప్పులకు, ఈ తలకాయ నొప్పి కానీ మందులు ఇచ్చేది. ఆ తర్వాత మెడికల్ షాప్లో ఓవర్ ది కౌంటర్ అమ్మే వాళ్ళు ఎక్కువనే ఉన్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా పిల్లల విషయంకి వచ్చినప్పుడు అంటే వారికి అవైలబుల్ లేకనా లేకపోతే అఫోర్డ్ చేయలేకనా, సో యాంటీబయాటిక్స్ సైతం వాళ్ళు వేసుకుంటున్నారు కొంతమంది. సో అంతకుముందు వేసినప్పుడు తగ్గింది కాబట్టి జలుబు వస్తే మాంటెక్ లేదా అంబ్రోక్సిలు లేకపోతే ఇది యాంటీబయాటిక్ ఇట్లా వాడుతున్నారు. అసలు యాంటీబయాటిక్స్ ఓవర్ ది కౌంటర్ వాడవచ్చా? జరిగితే ఓవర్ ది లాస్ట్ 10 yearsలో ఏం జరిగింది? అది దీనికి వాస్తవం ఒకటి చెప్తానండి, బ్యాక్ స్టోరీ చెప్తాను. సో మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే టైంలో వీ యూస్ టు సీ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్, అంటే వందల కొద్ది పేషెంట్లు ప్రతిరోజు చూసేటోళ్ళం. మా హెచ్ఓడి చాలా భయానక జబ్బులు కూడా మాకు వచ్చేవి. కేవలం 2-3 మందులే రాసేదండి మా ప్రిస్క్రిప్షన్స్లో. 2 మందులకు మించి ఉండేవి కావు. చాలా సింపుల్ మందులు ఉండేవి. సెప్ట్రాన్ అని, అమాక్సిసిలిన్ అని, నోవామాక్స్ అని, అమాక్సిసిలిన్ అని వాడేది. సింపుల్ కంపోజిషన్, చాలా బాగా పనిచేసేది. అంటే తప్పదు ఈ పిల్లోనికి వెయ్యాలా, వేస్తే తప్ప తగ్గదు అనే సిచ్యువేషన్లోనే ఇచ్చేవాళ్ళము. అండ్ చిల్డ్రన్ యూస్ టు రెస్పాండ్ ఆల్సో రియలీ వెల్. 2 to 3 daysలో పిల్లోడు మంచిగా అయిపోయేవాడు. మేము బై ద టైమ్ వీ కంప్లీటెడ్, అంటే మా చదువు అంతా అయిపోగొట్టుకుని నేను హైదరాబాద్కి వచ్చే టైంకి మార్కెట్ వాజ్ ఆల్రెడీ ఫ్లడెడ్ విత్ ఫ్యూ యాంటీబయాటిక్స్ విచ్, అంటే మేము చదవని యాంటీబయాటిక్స్ కాంబినేషన్స్ ఏవైతే మేము వాటి గురించి మేము చదవలేదో ఆ కాంబినేషన్స్ ఆల్రెడీ హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయి, మేము ఏవైతే రెగ్యులర్గా మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు రాసే మందులు అప్పటికి పనిచేయటం తగ్గిపోయి. సో ఇవి మాకు రాయక తప్పలేదు. ఇనిషియల్గా కాంబినేషన్ ఫస్ట్ పాత మందులు, మాకు తెలిసిన మందులు, ఈ కొత్త మందులు కొన్ని సివియర్ కేసెస్లో వాడేవాళ్ళు. ప్రెసెంట్ అంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే ఈ కొత్త మందులు కూడా ఇలా వెయ్యంగానే పిల్లలకి వెంటనే తగ్గిపోయేది. సో పేరెంట్స్ వేర్ లాట్ ఎక్సైటెడ్. డాక్టర్స్కి ఏంటంటే రెస్పాన్స్ తొందరగా వచ్చింది కాబట్టి ఊకెందుకు నేను పాత మందులు ఎందుకు వాడాలి, కొత్త మందులు వాడేస్తే తొందరగా పేషెంట్ రెస్పాండ్ అవుతాడు, పేషెంట్ హ్యాపీగా ఉంటాడు, నాతోటే రిటైన్ అవుతారు అనే డాక్టర్కి. పేషెంట్కి ఏంటంటే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మందు వాడంగానే తొందరగా తగ్గిపోయిందనే పేషెంట్కి. సో ఇలాంటి సందర్భాలలో ఏంటంటే దే ఆర్ గోయింగ్ ఫర్ హయ్యర్ యాంటీబయాటిక్స్. ఓకే, చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా చిన్న చిన్న జబ్బులకు కూడా. అయితే కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, అంటే నేను పేర్లు తీసుకోకూడదు కానీ ఐఎమ్ టేకింగ్ ఇట్, ఎందుకంటే పేషెంట్స్ కూడా అవేర్నెస్ ఉండాలి కాబట్టి. మెరోపినం అని ఇంజెక్షన్ ఉంది, మెరోపినం, ఇమిపెనం అని ఇంజెక్షన్స్. ఏంటంటే నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే టైం విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియా. మాకు ఆ డ్రగ్ ఫస్ట్ ఇయర్ వరకు అసలు తెలియదు. బోర్డు మీద మా ప్రొఫెసర్ ఆ డ్రగ్ రాసి ఈ డ్రగ్ ఏంటి మీరు ఎప్పుడైనా విన్నారా అని అడిగారు. ఓన్లీ 10% ఆఫ్ ద పీజీస్ ఆన్సర్డ్ దట్ వర్డ్, ఆ నేమ్కి ఆన్సర్ చెప్పాం. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ ఇన్ 2003-2004లో. ఇది రేరెస్ట్ హై సెప్సిస్ ఉండి, సివియర్ సెప్సిస్ ఉండి, దేనికి పని చేయకపోతే మందులు, ఈ మందు వాడితే రెస్పాండ్ అవుతారు పిల్లలు. ఇది రీసెర్చ్ చెప్తుంది, ఈ మాలిక్యూల్ బాగా పనిచేస్తుంది. సో మనం కూడా ఇది రేరెస్ట్ హైయెస్ట్ ఎండ్లో. నా మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఓన్లీ 1 పేషెంట్కి మేము ఇచ్చాం. మిగతా పేషెంట్లు అందరూ వేరే మందులతో, కింది మందులతో తగ్గిపోయారు. ఇన్ఫెక్షన్ రాలేదని కాదు, సివియర్ సెప్సిస్ రాలేదని కాదు. ఈ కండిషన్ కూడా మేము అంటే చాలా గైడ్లైన్స్ ఫాలో చేసి ఆ ఇంజెక్షన్ ఇచ్చాను. నా షాక్ ఏంటంటే నేను మొత్తం నా చదువు ఇంకో 3-4 years, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఇంకో 3-4 years ఈ ఫెలోషిప్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అయిపోగొట్టుకొని హైదరాబాద్కి వచ్చే టైంకి ఆల్రెడీ హైదరాబాద్లో లీడింగ్ హాస్పిటల్స్ రైట్ అండ్ లెఫ్ట్ ఈ మెడిసిన్ ఇవ్వటం స్టార్ట్ చేసేస్తాయి. అంటే విచ్ వీ వేర్ టాకింగ్ అబౌట్ యాజ్ అ రేర్ మాలిక్యూల్ ఆల్రెడీ హెస్ బీన్ యూస్డ్. ఇంకా షాక్ ఏంటంటే ఆఫ్టర్ 3-4 years రిజిస్టర్ అయిపోయి నేను కన్సల్టెంట్ అయ్యి వెన్ ఐ వాస్ గెటింగ్ ఇన్ టు డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి జస్ట్ మా అవి సిఎంఈ ప్రోగ్రామ్స్, మా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మేము వెళ్ళి అక్కడ వెళ్ళి టాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వెన్ ఐ విజిటెడ్ దేర్ హాస్పిటల్స్, లుక్ అండ్ కార్నర్ అంటే స్మాల్ ఆర్ఎంపీస్ ఉండే హాస్పిటల్స్లో కూడా ఏదైతే చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సిన మాలిక్యూల్ ఈస్ గివెన్ ఇన్ ఎవ్రీ లేన్. దిస్ మాలిక్యూల్ నౌ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ ఫర్ ఎవ్రీ పేషెంట్. ఒక్కటి కాదు, ఇప్పుడు 2-3 ఇట్లాంటివి ప్రతి చిన్న చిన్న బేబీస్కి, 1 kilo బేబీస్కి, న్యూ బార్న్ బేబీస్కి కూడా రైట్ అండ్ లెఫ్ట్ ఇస్తున్నారు. అంటే విచ్ వాజ్ అ రేర్ మాలిక్యూల్ 2 decades బ్యాక్. ఎందుకు ఈ మాట అన్నానంటే ఒక యాంటీబయాటిక్, కొత్త యాంటీబయాటిక్ డిస్కవర్ చేయటానికి కనీసము 2 decades, 20 years పడుతుంది, 20 to 30 years. లాస్ట్ 20 yearsలో కేవలం 2 కొత్త యాంటీబయాటిక్స్ డిస్కవర్ అయ్యాయి. ఇవన్నీ ముందు డిస్కవర్ అయిన యాంటీబయాటిక్స్. ఇప్పుడు ఏ పొజిషన్కి వచ్చేసామంటే కొన్ని బేబీలల్లో ఈ లేటెస్ట్ యాంటీబయాటిక్స్ కూడా పనిచేయని పరిస్థితికి వచ్చేసింది. నేను ఇప్పుడు మీరు చెప్పిన మెడికల్ షాప్లలో తీసుకుంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే పేషెంట్స్కి ఏమవుతుందంటే ఈ యాంటీబయాటిక్స్ని ఫీవర్ మెడిసిన్ అనుకుంటున్నారు. జ్వరం తగ్గిపోగానే యాంటీబయాటిక్ ఆపేశారు. ఈవెన్ డాక్టర్ రాసినా కూడా, డాక్టర్ ఏం రాస్తాడు, 5 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 14 రోజులు ఇది కోర్స్ ఉంటుంది నార్మల్గా యాంటీబయాటిక్. అంటే ఆలోచించి ఈ జబ్బుకి ఇన్ని రోజులు ఇంత మోతాదులో ఇంత డోస్ ఇవ్వాలి, ఇన్ని రోజులు ఇవ్వాలి, అప్పుడే పనిచేస్తుంది. ఫీవర్ తగ్గింది అంటే ఇన్ జనరల్ రూల్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఓన్లీ 50% తగ్గింది అని అర్థం. ఇంకో 50% ఇన్ఫెక్షన్ ఇంకా బాడీలో ఉంది అని అర్థం. మీరు దానికి పూర్తిగా కోర్స్ కంప్లీట్ చేయకుండా ఆపేస్తారు బాటిల్.
అయిపోయింది కదా, జ్వరం అయిపోయింది కదా అని ఆపేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ అది ఏమవుతుందంటే కరెక్ట్గా 5-6 రోజులు 7 రోజులకు 10 రోజులకు మళ్ళీ జ్వరం తిరగబడుతుంది, ఎందుకంటే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గలేదు. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరకు వస్తారు. సో లాస్ట్ టైం నేను ఈ యాంటీబయాటిక్ ఇచ్చాను కదా, ఇది నీకు పనిచేయలేదు, ఎందుకంటే డాక్టర్ కూడా అడగడు మీరు పూర్తిగా కోర్స్ కంప్లీట్ చేశారా, మీరు ఇచ్చారని. డాక్టర్ ఏం చేస్తాను, మేబీ నేను ఇచ్చింది పనిచేయలేదేమో అని చెప్పి ఇంకా హయ్యర్ లెవెల్ ఇస్తాడు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ రిపీట్స్. ఇదే కాకుండా మెడికల్ షాప్ వాళ్ళ దగ్గర తీసుకొని 1-2 రోజులు 3 రోజులు అట్లా కోర్స్ ఏది తెలియకుండా, డోస్ తెలియకుండా ర్యాంపెంట్గా ఇచ్చేస్తుంటాం. దీనివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ప్రజెంట్ పరిస్థితి, మేమేవైతే తొందరగా తగ్గేవో యాంటీబయాటిక్స్ నమ్ముకున్నామో ఇప్పుడు మేము తెలిసి జబ్బు కనపడుతుంటుంది నాకు క్లియర్గా, ఇది జబ్బు దీనివల్ల బాబుకి వచ్చింది, దీనికి మందు పనిచేస్తుందని తెలిసి నేను రాసినా కూడా పని చేయని పరిస్థితికి వచ్చింది. కొంతమంది కేసులలో తెలుసు జబ్బు కనపడుతుంది, క్లియర్గా ఈ మందు పనిచేస్తుందని కూడా తెలుసు, కానీ చేస్తే పని చేయదు. వాళ్ళని నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంజెక్షన్ ఇస్తే తప్పితే తగ్గని పరిస్థితి. వాళ్ళ హిస్టరీ నేను తీస్తే ఫైల్లో ర్యాంపెంట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ రైట్, లెఫ్ట్ అండ్ ఫార్వర్డ్. ఇలా ఏమవుతుంది, ఒకటి వాళ్ళకు రెసిస్టెన్స్ డెవలప్ అవ్వదు. సెకండ్ ఏమవుతుందంటే సొసైటీలో ఇదైతే రెసిస్టెన్స్ ఉన్న ఆర్గానిజం వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తుంది. హర్డ్ ఇమ్యూనిటీ మనకు వచ్చినట్టు ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు పిల్లోనికి మనం ఇచ్చాం, వాడు ర్యాంపెంట్ యాంటీబయాటిక్స్ వాడి సగమే వాడేస్తాడు అనుకోండి, వాడు వాని వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా సగమే ఉంటుంది కదా దానిలో, వాడు ఆ పిల్లోడు ఇంకొకరికి ఇచ్చాడు అనుకోండి, వానికి పాపం రెసిస్టెంట్ బ్యాక్టీరియా వానిలో ఎంటర్ అవుతుంది. సో వానికి చిన్న మందులు వానికి కూడా పనిచేయవు, వాడు పాపం యాంటీబయాటిక్స్ ఎప్పుడు తీసుకొని ఉండడు, కానీ వానికి ఇది పనిచేయదు, అతనికి కూడా నేను హైయర్ యాంటీ. ఇట్లా ఏమైపోతుంది, యాంటీబయాటిక్స్ హైయర్ అయిపోతుంది, డిస్కవరీ లేదు కొత్త యాంటీబయాటిక్స్. సో దీన్ని సూపర్ బగ్ అనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ వచ్చింది, హైదరాబాద్ ఈజ్ నాట్ ఫార్. సో ఇది ఒక బాంబు మీద మనం కూర్చొని ఉన్నట్టే. ద డే విల్ బి దేర్. చిన్న జబ్బుకు కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా 3 డ్రగ్లు కోవిడ్లో ఎట్లయితే చేశారో మాకు తెలియదు, అన్ని మందులు ఇచ్చేద్దాం అన్న టైప్లో. సో వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఎ సివియర్ ప్రాబ్లమ్ యాజ్ ఫార్ యాజ్ మేనేజ్మెంట్ ఆఫ్ సింపుల్ ఇన్ఫెక్షన్స్ ఈస్ కన్సర్న్. సో ఇక్కడి నుంచైనా పేరెంట్స్, సమాజం, డాక్టర్లు కూడా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ తెలుసుకొని యాంటీబయాటిక్స్ని ఎలెక్టివ్గా, సెలెక్టివ్గా, తప్పదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి ఎలా వాడాలి, ఎందుకు వాడాలని క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ గుడ్డిగా డాక్టర్ రాసేసాడని వాడకూడదు. సెకండ్ టైము జ్వరం తగ్గట్లేదని వాళ్ళు సొంతంగా వాడకూడదు. థర్డ్ టైం డాక్టర్ రాసుంటే ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలా, తగ్గిందా లేదా అని మళ్ళీ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకొని ఇలా కంప్లీట్ చేస్తేనే దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోగలుగుతాం. లేకపోతే డే ఈజ్ నాట్ ఫార్ అండి. చిన్న జబ్బులకు కూడా పిల్లల్ని మనం హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.